నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మంగళపట్టి, కూర్గ్. వైజాగ్ నుండి బెంగళూరు వచ్చాను సార్ అండి. బెంగళూరు నుంచి మైసూరు నుంచి కుశాలనగర్, కుశాల నుండి మడికేర్ నుండి మంగళపట్టి అనే హిల్ ఏరియాకి వచ్చాను. చూస్తున్నారు కదా, కంప్లీట్ ఘాటి రోడ్డు, ఆకాశాన్ని అంటుతున్న కొండలు అన్నమాట చుట్టూరు. ఆ కొండలు ఒకవైపు అయితే లోయలు చూడండి, ఎంత లోతులో ఉన్నాయి చూడండి లోయలు. ఇంత భయంకరమైన ఏరియాకి వచ్చానండి. అసలు చూడటానికే భయంకరంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రయాణం అన్నమాట. అలా ఏమాత్రం కింద జారిన హరహర మహాదేవ, అంత భయంకరమైన ప్లేస్కి వచ్చానండి. అసలు చూడండి, అసలు కొండలు కూడా కనపడ్డాయి, మేఘాలు వచ్చి కమ్మేసాయి. సాధారణంగా ప్రయాణం మనం చేసినప్పుడు ఫ్లైట్లో చేస్తారు, ట్రైన్లో చేస్తారు, బస్సులో చేస్తారు, కారులో చేస్తారు, సైకిల్ మీద చేస్తారు. కానీ జీప్ సవారీ, జీప్లో ప్రయాణం, అందులో ఇటువంటి ఘాటీ రోడ్లో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగట్టండి. చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన ప్రయాణం నేను చేస్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అసలు ఒళ్ళు గొబ్బరిపాటు పడుతుందంట, అంత భయంకరంగా ఉంది ప్రయాణం. చూస్తుంటేనే ఇదిగా ఉంది. కానీ నేను చేస్తున్నాను కదా, ఎంత అనుభవం అసలు వర్ణించలేనిది, అంత అద్భుతంగా ఉంది ప్రయాణం. నేను ఈ ప్రయాణంలో నాకు కనబడ్డ విచిత్రాలు, వింతలు అంటే రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాను అనమాట. కంప్లీట్ రిజర్వ్ ఫారెస్ట్, అడవుల మధ్యలో వెళ్తున్నాను. చూడండి, పక్క నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాయి, చూసారు కదా. ఇలాగా చాలా హైట్గా, అంటే జీప్ అంటే ఫుల్ పికప్ తోటి ఉంటుంది. అటువంటి మామూలుగా ఈ బైక్ కానీ 500cc వెహికల్ అవుతేనే ఈ హైట్ని లాగలదు, లేదంటే మామూలు వెహికల్ అయితే లాగలేవు అనమాట. అంత భయంకరంగా ఉంటుంది ఇది జర్నీ. కానీ ఇటువంటి జర్నీలో జీప్లో ప్రయాణం చేస్తున్నాను. మన ఇటువైపు చూస్తే ఎంత హైట్, ఇటువైపు చూస్తే ఎంత లోయ, చాలా అద్భుతంగా ఉందండి. ఒళ్ళుకు గొగ్గురుపాటు పడుతుంది, ఒళ్ళు పొలకరిస్తుంది పక్క నుంచి. ఇప్పటికిప్పుడు దాకా ఎండ ఉంది. ఇప్పటికిప్పుడే చూడండి, మబ్బు మమ్మల్ని ముంచేస్తుంది. ఆ మబ్బు అలా కమ్మేస్తుంది అన్నమాట మాకు. నేను వర్ణించడానికి నా పదాలే దొరకడం లేదండి, అంత అద్భుతంగా ఉందండి. వెరీ గుడ్. ఆ సర్వేశ్వరునికి సదా ధన్యవాదాలు. ప్రొఫెసర్ భగవంతునికి ఈ అద్భుతమైన జన్మనిచ్చి ఇంత ఆహ్లాదకరమైన అనుభూతులను ఇస్తున్న ఆ పరమేశ్వరునికి, ఆ మహానుభావునికి, ఆ మహాదేవునికి, ఆ మహాశివునికి, ఆ రంగనాథునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తే ఇంకా తక్కువేనండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, నమో నారాయణ. అంటే నాకు అనిపిస్తుంది, ఎంత ఘాటి రోడ్లోంచి కొండల పైకి ప్రయాణం చేస్తుంటే ఇటు నుంచి స్వర్గానికి మిచ్చిన, అంటే ఒక రకంగా నిచ్చినేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే కొండల పైనుంచి ఆకాశాన్ని అంటుతున్నాయన్నమాట రోడ్లు. ఎంత లోయ నుంచి ఎంత పైకి వెళ్తున్నాం చూస్తున్నారు కదా. ఇంకా అంటే ఫుల్ పికప్ తోటి జీపీ ఫుల్ రేంజ్లో పెడితే కానీ బండి కదలలేని పరిస్థితి. అంత హైట్లో ఉందన్నమాట కొండ. ఇది మంగళపట్టి అడ్రస్ అర్థమైంది కదండి. మీలో 99.99% మీరు ఎవరు చూసుండరు. అదృష్టం నాకు దక్కింది. నా ద్వారా ఇప్పుడు మీరు చూడండి, చూసి తరించండి, ఆనందించండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, నమో నారాయణ. ఇంతకన్నా అద్భుతం ఉందండి. మీతో మాటల్లోనే ఉన్నాను. అదిగో మేఘం, అదే మా మీదకి దాడి చేస్తుంది మేఘం. ಅದಕ್ಕೆ ಯಾಕೆ ಇವರು ನೀವು ದಿನಕ್ಕೆ 2 ಟೈಮ್ ಅಡ್ಡಾಡಿದ್ರು, ವರ್ಷ ಪೂರ್ತಿ ಅಡ್ಡಾಡಿದ್ರು. చూసారా, మా మీదుగా ఇప్పుడు మేఘాలు లోన ఉన్నాయన్నమాట. మా మొహం మీదుగా వెళ్తుంది మేఘం. మీకు అంటే ఈ కెమెరా విజువాలిటీకి అందుతులేదు, కానీ
ఆ మంచు కెమెరా మా మొఖాన్ని తగులుతుంది కెమెరా కూడా. ఆఫ్ రోడ్ అయితే ఫ్లైట్లో వెళ్తేనే మేఘాల్లో వెళ్తున్నట్టు కదండి. ఇప్పుడు కూడా మేము మేఘాలను చూసుకొని వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఆ పొగ మంచు అంతా మంచు కదండి, మేఘం పెద్ద మేఘం ఉన్నాయి. మేఘాన్ని చీల్చుకొని మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేఘాల లోపల ఉన్నాం అనమాట. పైకి మనం చూస్తే మేఘంలా కనపడుతుంది, కానీ దగ్గరికి వస్తే ఇది పలసగా ఉందన్నమాట. నీటి తెమ్మెర తుంపరలు మనం తాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనం శీతాకాలంలో మంచు కనపడుతూ ఉంటుంది, అది వేరే విషయం అండి. ఇది డైరెక్ట్గా మేఘం, ఇది మంచు కాదండి, డైరెక్ట్గా మేఘం మధ్యలో ఉన్నాం మేము, మేఘాల మధ్యలో ఉన్నాం. స్వర్గలోకానికి ఎంట్రన్స్ అట చూడండి, కాచి కట్టారు ఇక్కడ టూరిజం వాళ్ళు. ಸ್ವರ್ಗ ನೋಡ್ರಿಲ್ಲ ಇಲ್ಲೇ ಫಸ್ಟ್ ಬಿಫೋರ್ ಬಂದು ಸ್ಟೇ ಆಗ್ಬೇಕಂದ್ರೆ 4 bedroom ದೊಡ್ಡ ಮನೆ. ఏమండి నేను వర్ణించలేనండి ఎంత అద్భుతాన్ని, నాకు మాటలు రావడం లేదు. ఇల్లు పులకరిస్తుంది, మర్చిపోతుంది. ఇంకా ఏమైపోయి ఏదో ఉందో నాకే తెలుస్తుందండి, అంత అద్భుతంగా ఉంది. ఏమండి ఎంత అడవిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాటేజ్ అన్నమాట ఇది. ఏమండి ఇంత కొండ మీద సూర్యోదయం అవుతుంది ఇప్పుడు. అంటే చాలా కష్టపడి ఎక్కానండి. చూస్తున్నారు కదా మేఘాలు ఎలా పరిగెడుతున్నాయో. ఇక్కడ వ్యూ పాయింట్ కట్టారు, వెళ్దాం. వయసు పెరిగింది, బొద్దు కూడా పెరిగింది, ఆయాసం వస్తుంది. ఎక్కాను కదా. హర హర మహాదేవ, ఓం నమ శివాయ. అదండి అద్భుతాలకు అడ్రస్, అద్భుతాల చిరునామా, స్వర్గానికి ఆక్రమిట్. వర్ణించడానికి నాకు అయితే ఇంకా